రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాల కోసం మంత్రి బృందం వివిధ రాష్ట్రాల్లోని ఆధునిక కట్టడాలను నిర్మాణాలను అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి వెంట సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు ఉన్నారు. అహ్మదాబాద్ చేరుకున్న మంత్రి బృందం అక్కడ నుండి ఏక్తా నగర్ కు వెళ్లి ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించారు. 597 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహ నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు, ఎలాంటి నిర్మాణ సామాగ్రి ఉపయోగించారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పటేల్ విగ్రహ నిర్మాణ సంస్థ అయిన ఎలాంటి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి సమాచారాన్ని మంత్రి బృందానికి వివరించారు. అక్కడ నుండి అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీని మంత్రి బృందం సందర్శించింది. 866 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గిఫ్ట్ సిటీలో ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ తో పాటు అనేక సంస్థలు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. గిఫ్ట్ సిటీకి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు అక్కడ కార్యకలాపాల గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా గుజరాత్ అధికారులు వివరించారు. గిఫ్ట్ సిటీలో ఉన్న ఆటోమేటెడ్ చెత్త సేకరణ విధానం, 5.5 కిలోమీటర్ల పొడవుతో 8 సర్వీసులకు సంబంధించిన పైపులు వెళ్లే యూటిలిటీ టన్నెల్ను మంత్రి బృందం పరిశీలించింది.